అటు గుంటూరు జిల్లాలో అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. ద్రాక్షపల్లిలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై కాంగ్రెస్ అభ్యర్థి కోట కృష్ణ దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు మద్దతుదారులపై కాంగ్రెస్ అభ్యర్థి కోట కృష్ణ దాడికి ప్రధాన కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దానికి మద్దతుగా ఉన్నటువంటి ఓటర్లను గానీ నాయకులను గానీ అటువైపు రాణిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది ఒకే ఒక కారణంతో ఆ ఓటర్లని ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేసి గ్రామాల నుంచి వాళ్ళని కదలనివ్వకుండా పోలింగ్ బూత్ల వరకు రానివ్వకుండా పూర్తి స్థాయిలో ఇటు అధికార పార్టీ కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ రెండు కూడా తాము సాధ్యమైనంత వరకు నిలవరించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజు మొత్తం మీద అయితే దాచేపల్లిలో తోట కృష్ణ కూడా అతను క్యాండిడేట్ అక్కడ సొసైటీకి సంబంధించి కేసానపల్లికి సంబంధించిన క్యాండిడేట్ కూడా అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు పడుతుందనే ఉద్దేశంతో ఆ ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్ని దాడి చేయడం జరిగింది. పోలీసులు కూడా అతను వెంటనే అధికారం తీసుకున్నటువంటి సమాచారం ఉంది. ఇక్కడ ఒక్కచోట కూడా ఉత్తరపాడులో కూడా ఎదురుగా పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామంలో ఇతర ప్రాంతాలు అంటే గురాయపాలెం గ్రామానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా అక్కడికి రానివ్వకుండా మొత్తాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా తమను ఓటు వేయడానికి రానివ్వడం లేదని చెప్పి అక్కడ కర్నూలు జాతీయ రహదారి మీద ధర్నా చేసిన పరిస్థితి. ఇటు కారంపూడి మండలంలో కూడా ఈ ఓటర్లని గ్రామాల నుంచి కదలనివ్వకుండా నర్మల్పాడు అనే గ్రామంలో ఇదే తీరు కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా పూర్తిస్థాయి ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు ఇదే తీరులో ఇదే పన్నాన్ని అనుసరిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా వీళ్ళకి సహకరిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రాజు, థ్యాంక్ యూ శ్రీనివాస్, వివరాలు అందించినందుకు.